చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఏమాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తనతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. చాలమ్మ. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొనండి. బయటకు ఎక్కడ వెళ్ళొద్దు. మిమ్మల్ని మీరు మర్చిపోండి. 1 అవర్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రారుడా, నమ్మదగిన దేవుడా, నీకు స్తోత్రం. నీ కృపలో నా తండ్రి ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను ప్రత్యేకమైన పాట ద్వారా మీరు మహిమ పొందిన తండ్రి, నీకు స్తోత్రం. ప్రాముఖ్యమైన సమయం ఇది. మీ సమయం నాయన, మీరు మాట్లాడే సమయం తండ్రి. దేవా, మేమందరము కూడా మీ స్వరాన్ని వినడానికి వచ్చాము దేవా. నీ మెల్లనైనా స్వరాన్ని మీరు మాకు వినిపింప చెయ్యండి తండ్రి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. వట్టిదానిగా మట్టిదానిగా కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. బలహీనురాలి నాయన, నా నోటిని మీరే వాడుకొని మా అందరికీ నా ప్రభ అర్థమయ్యే రీతిలో మీరే బోధించి మహిమ పొందమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు తను ఏ మాటలు చెప్పినా కూడా ఉపమాన రీతిగా చెప్పేవాడు. ఎందుకంటే పరలోక మర్మాలు మనుషులకు అర్థం కావు. అర్థం చేసుకున్నంత జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు. కనుక ఆయన విత్తనాలు, పొలాలు, గొర్రెలు, ఇలా మనకు పక్షులు అని ఇలా రకరకాలుగా ఉపమానాలతో మనకు దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటలను మనకు వివరించి చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా తను చెప్తున్న మాటలు ఏంటంటే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. మరి అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఇదంతా కూడా తను చెప్తున్న మాటలు ఏంటంటే, తన దొడ్డిలో అంటే తన ఏర్పాటులో ఉన్న జనము తనను కాపరిని చూడగానే ద్వారాలు తెరుస్తారు. చాలాసార్లు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ద్వారం దగ్గరే
ప్రభు నిలబడున్నాడు, తలుపులు తీయండి అన్నట్టుగా మనము చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ద్వారపాలకులు, ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట, ద్వారాలు కాపరి కొరకు తెరుస్తారు. అప్పుడు గొర్రెలు అతని స్వరం వింటాయి. ఇప్పుడు నేను ఆరాధన గురించి ఎందుకు చెప్పాను మీకు అంటే, ఇక్కడ కాపరి నిలబడి ఉన్నప్పుడు, కాపరి ఆరాధన చేస్తున్నప్పుడు కాపరిని వెంబడిస్తారు. కాపరి ఏమి చేస్తున్నాడో మరి తన ప్రజలు అలాగే చేస్తారు. ఆరాధిస్తే ఆరాధిస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడు అంటే నిలబడతారు, బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్తారు, ప్రార్థన చెయ్యండి అంటే కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకుంటారు. అంటే ఏంటి, కాపరి స్వరము ఇక్కడున్న మనం అందరం వింటున్నాం. అలాగే మరి గొర్రెల గురించి, గొర్రెలు అని ఎందుకు అంటున్నాడు, గొర్రెలు మరి కాపరి యొక్క స్వరము వింటాయి. గొర్రెలు ఒక్కటే వింటాయా? ఏ పశువులైనా వింటాయి, ఏవైనా వింటాయి. కాపరిని అవి వెంబడిస్తాయి. మరి వాటికి కట్టిపెట్టిన దొడ్డిలోకి అవి వెళ్తాయి, ఊరంతా అడవి అంతా తిరుగుతాయి, మరి అన్నీ కలిసి మేత మేస్తాయి. మరి ఎవరి ఇంట్లోకి అవి వెళ్ళిపోతాయి, వాళ్ళ ఇంట్లోకి వీళ్ళ ఇంట్లోకి అవి వెళ్ళవు కదా. అలాగే ఇక్కడ తన ప్రజలు, తన స్వరము ఎరిగిన ప్రజలు ఎల్లప్పుడూ కూడా తనతో ఉండడానికి ఇష్టపడతారు. మనము చాలా స్వరాలు వింటాం లోకంలో కదా, చాలా స్వరాలు. సినిమా పాటలు, కొంతమందికి మరి బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే ఇష్టం కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే అందరూ సరిగా తెలియదు నాకు. కొంత పాటలు పాడేవాళ్ళ, మరి వాళ్ళ పాటలు వచ్చినప్పుడు అరే ఈ పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడు, ఎందుకు, ఆ స్వరం నీకు తెలుసు కదా. సినిమాలో ఎవరో ఉన్నా వాళ్ళు ఏదైనా కనిపించినప్పుడు, కనిపడకున్నా సరే పలాని వాళ్ళు అని మనం చెబుతూ ఉంటాం. ఎందుకు, వాళ్ళ స్వరాలు మనకి తెలుసు. మన ఇంట్లో ఉన్న వాళ్ళ స్వరాలు, నాన్నది ఎలా ఉంటుంది, అమ్మది ఎలా ఉంటుంది, అక్కది ఎలా ఉంటుంది, అత్తది ఎలా ఉంటుంది, స్వరాలు మనకు తెలుసు. ఎవరు పిలవగానే, నాన్న బయట ఎక్కడో ఉండి పిలవగానే వస్తున్నా అంటాం. నీకేమర్థమవుతుంది, నాన్న పిలుస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. అమ్మ పిలుస్తుంది, అమ్మ స్వరం మనకు తెలుసు, అక్కయ్యల స్వరం తెలుసు, అన్నల స్వరాలు తెలుసు, బయట ప్రపంచంలోని ప్రతి స్వరం మనకు అర్థమవుతుంది. కానీ దేవుడి స్వరమే చాలా వరకు చాలామందికి అర్థము కావట్లేదు. ఆయన అనేక సార్లు తన మాటలు మనకు చెప్తున్నప్పుడు, ఆ స్వరాన్ని మనం వింటున్నప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ఆ స్వరం ఎందుకు వినలేకపోతున్నాం కదా. సంఘంలో ఒక క్రమశిక్షణ, రాత్రికి 7 గంటలకే ప్రార్థన ఉంది. ఆ స్వరం ఎందుకు వినిపించట్లేదు మనకి కదా. ఎందుకు వినిపించట్లేదు అంటే, మనం ఆ స్వరం వినడానికి ఇష్టపడట్లేదు. అదే ఇంకా అదే 7 గంటలకి ఇంకా వేరే అపాయింట్మెంట్ ఉందనుకోండి, ఇంకా వేరే ఏదైనా పని ఉందనుకోండి, వెళ్ళకుండా ఉంటామా? 7 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, పొద్దున చేసి వచ్చాను కదా, సాయంత్రం పోన్లే అనుకుంటామా? అనుకోము కదా. వెళ్ళాలి. ఎందుకు, ఆ యజమాని స్వరం, నీ పైన ఉన్న అధికారి స్వరం ఏమంటే, నువ్వు 5 గంటల వరకు డ్యూటీకి అయిపోయినా సరే తిరిగి రాత్రి 10 గంటలకు నువ్వు రావాలి. నీకు ఆర్డర్ వేస్తాడు. ఆ స్వరం నువ్వు వింటావు.
నువ్వు విని అమ్మో మరి ఒక్క గంట అయినా నాకు రిలాక్స్ లేదు అని చెప్పి ఇంటికి వచ్చి గబగబా తయారయ్యి కొంచెం తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ టైం చూసుకొని టైంకి వెళ్ళిపోతావు. ఎవరి స్వరం వింటున్నావు? యజమాని స్వరం. అందరి స్వరాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి, అందరి స్వరాలు మనం వినగలుగుతున్నాం. కానీ ఇక్కడ యేసయ్య స్వరమే మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. మరి ఆయన అంటున్నాడు, మరి గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. అంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, నీ ఉద్యోగానికి వెళ్ళేప్పుడు నీ ముందు ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు నీ ముందు ఉంటాడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీ ముందు ఉంటాడు, నువ్వు ఏ స్థలంకు వెళ్ళినా నీ బండి మీద వెళ్తుంటే దానికి ముందు ఉంటాడు. ప్రతి విషయంలో ఆయన నీకు ముందు ఉంటాడు. ఎందుకంటే గొర్రెలకు తీసుకొని వెళ్ళేప్పుడు అన్ని పశువులకేమో కాపరి వెనకాల ఉంటాడు, గొర్రెలకు మాత్రం కాపరి ముందుంటాడు. ఎందుకు? ఆ కాపరికి తెలుసు నేను ఎలా నడుస్తే అవి అలాగే నా వెనకాల వస్తాయి అని. అక్కడ ఏదైనా ఒక గుంత ఉంటే ఆయన దూకాడు అనుకోండి, అవి కూడా అలాగే దూకి వెళ్తూ ఉంటాయి, ఎక్కడ కూడా మిస్ కానియారు. ఆయన జంప్ వేశాడు కాపరి, ఇవి కూడా అలాగే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, అంటే ఎంత కాపరి మీద నమ్మకం, విశ్వాసం. మా కాపరి మమ్మల్ని చక్కగా చూసుకుంటాడు, మా ప్రతి పరిస్థితులలో మాకు తోడుగా ఉంటాడు. ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము కాపరిని వెంబడించడానికి, యేసయ్య స్వరమును వెంబడించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. మనకు ఆ నమ్మకము, ఆ విశ్వాసము మనలో లేకపోతే మనము ఆయన స్వరం వినలేము. ఆయన గొర్రెలుగా ఉంటాము కానీ అవి లెక్కలోకి ఉండవు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. అన్యులు స్వరము అవి ఎరుగవు. వేరే గొర్రెలు యజమాని యొక్క స్వరము ఎరుగవు. ఇప్పుడు బయట వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు గురించి కానీ దేవుని యొక్క సంగతులు కానీ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేది ఒకటే, యేసు ప్రభు దగ్గరికి పోతే మా కష్టాలు తీరుతాయి అంతే. కానీ అవి వెంబడించాలని ఇష్టపడరు. చాలామంది మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, శ్రమలు పోతాయి, రోగాలు పోతాయి అనే మాట మీదనే వస్తారు. కానీ యేసు ప్రభువుని పరిపూర్ణంగా వెంబడిస్తాము అనే ఆశ చాలామంది లోపల ఉండదు. ఎందుకంటే కేవలం అవసరాలు తీర్చడానికే దేవుడు. అలాంటప్పుడు ఆ అన్యులు ఆయన స్వరము, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన గొప్పతనం అనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈజీగా వాళ్ళ పని అయిపోగానే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం అనిపించదు. మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు ఏముంటే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. వాళ్ళు ఎక్కడైనా వెళ్తారు, మొక్కుతారు, ఎక్కడైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు, ఎట్లయినా ఉంటారు. ఎందుకు? ఆ దేవుని యొక్క స్వరం యొక్క విలువ, ఆ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. అన్యులు మరి ఆ స్వరం ఎరుగవు గనక ఎంత మాత్రము దేవుణ్ణి వెంబడించరు.
ఇది సాదృశ్యంగా, గొర్రెలు అనే మాట సాదృశ్యంగా మనకి చూపెట్టడము జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము మనము క్రైస్తవులుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ స్వరాన్ని మనం వింటున్నాం. కానీ ఆ స్వరాన్ని మనం గుర్తుపడుతున్నామా? మనమైన స్వరాన్ని గుర్తుపడుతున్నామా? ఆయన నాకు ఏం మాట్లాడుతున్నాడు నాతోటి అనేది మనకు అర్థమవుతుందా? అది అర్థం కాకపోతే మనం చేసేదంతా వ్యర్థమే. నిన్న మా అల్లుడు వాళ్ళు వచ్చారు ఇంటికి. తను అంటున్నాడు, ఆంటీ 30 సంవత్సరాలు అయిపోయిందా మీరు పరిచర్య అని అడుగుతున్నాడు. నేను అవును 30 సంవత్సరాలు అయిపోతుంది అని నేను చెప్తున్నాను. కానీ నేను అన్నాను ఒకటే మాట, 30 సంవత్సరాలు అయినా మేము కరెక్ట్గా చేశాను అని చెప్పి నా మనసుకు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ సంవత్సరమే నేను కరెక్ట్గా కొత్తగా ఇప్పుడే ఆయన స్వరం వింటూ ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నట్టుగా ఉంది నాకు అని చెప్తున్నా. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకనే క్రైస్తవులము అని చర్చికి వెళ్తాం. నేను క్రీస్తును నమ్మాను కాబట్టి చర్చికి వెళ్ళాలి అని వెళ్తాం. కానీ ఆత్మలో బలం రాదు, బలం ఉండదు మనకి. ఈ అంత్యకాలంలో తిమోతికి చెప్తాడు, మరి పైకి భక్తి గలవారిగా ఉంటూ దేవుని శక్తి వాళ్ళు తెలియదు వాళ్ళకి అంటారు. వాళ్ళకి దేవుని శక్తి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఎవరి స్వరమైనా వింటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి ద్వారములో ప్రవేశించక వేరొక వాడు వస్తాడు. సాతానుడు కూడా గొర్రెలాంటి చర్మం కప్పుకొని లోపల తొడేలుగా ఉండి నిన్ను మోసం చేయడానికి వస్తాడు. వాడు మోసం చేస్తాడు. నువ్వు దేవుడి స్వరం నీకు తెలియనప్పుడు ఏ స్వరమైనా వింటావు. నీకు ఎవ్వరు చెప్పిన మాట అయినా వింటావు. అది నిజమా అబద్ధమా అని మనం అర్థం చేసుకో. పక్కోళ్ళ గురించి ఏం చెప్పినా వింటాం, బయట వాళ్ళ గురించి ఏం చెప్పినా వింటాం. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అర్థం కాదు. ఎందుకు? మనకి ఏ స్వరము తెలియదు. అది దేవుడి స్వరం మనకు తెలిసి ఉంటే వివేచన శక్తి దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? వాళ్ళు చెప్పేది రాంగ్, వాళ్ళు చెప్పేది రైట్. ఒక్కొక్కసారి వినొద్దు, నీ ఆత్మ నీకు చెప్తుంది వినొద్దు, ఒక్కొక్కసారి విను అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? దేవుడి స్వరం విన్న నీకు ఇంకా ఏ స్వరం నీకు వినడానికి ఇష్టపడదు. నీ మనస్సు ఇష్టపడదు. ఇక నువ్వు దేవుడి స్వరమే విననప్పుడు నువ్వు ఎవ్వరు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కదానికి అట్రాక్ట్ అయిపోతుంటాం. ప్రతి దానికి మనం పరిగెత్తుతూ ఉంటాం. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు అర్థం కాదు. ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో కీర్తనలు 106 అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. చదువమ్మా. చాలమ్మా. ఇక్కడ ఇశ్రాయేలు మరి వారి కష్టకాలములో మరి దేవునికి మొరపెట్టారు. కష్టాల ఊబిలో కూరుకుపోయారు. వాళ్లకు
ఎంత భయంకరమైన పనులు వాళ్ళ మీద మోపుతున్నారు, భయంకరమైన బరువులు మోపుతున్నారు. మరి ఇటుక పని అందరు 8 గంటలు చేస్తే వాళ్ళు 12 గంటలు చేపిస్తున్నాడు. మరి వాళ్ళకు బిడ్డలు పుట్టకుండా, చిన్న బిడ్డలు పుట్టగానే చంపేస్తున్నారు, వాళ్ళని బానిసత్వంలోకి తీసుకొస్తున్నారు. భయంకరమైన మరి పరిస్థితులు వాళ్ళకు కలిగిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెడుతున్నారు. ఏ దేవుడైనా వచ్చి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకు? అవసరం అట్లాంటిది. అవసరానికి దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళు మొరపెడుతున్నప్పుడు మోషేను పంపించి వాళ్ళను బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చినాక వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోయారు. ఎర్ర సముద్రమును మోషే కొట్టగానే 2 పాయలుగా అయినప్పుడు మళ్ళీ నమ్ముతున్నారు. అబ్బో, ఇక్కడ ఒక పెద్ద అద్భుతం జరిగిపోయింది, సముద్రమే 2గా అయిపోయింది అని చెప్పి మళ్ళీ దేవుడిని నమ్ముతున్నారు. మళ్ళీ బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ మర్చిపోతున్నారు. అంటే ఏంటి? కష్టాలు వచ్చినప్పుడేమో దేవుడిని నమ్ముతున్నారు, కష్టం తీరగానే రిలాక్స్ అయిపోతున్నారు. 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళ చెప్పులు నలిగిపోనివ్వలేదు, వాళ్ళ బట్టలు నలిగిపోనివ్వలేదు, వాళ్ళకి ఏ అనారోగ్యత రానివ్వలేదు. మరి వారికి కావలసిన ఆహారం దేవదూతలు తినే ఆహారం పెట్టాడు. మరి ఎన్ని పెట్టినా, ఎంత సుఖంగా వాళ్ళని ఉంచినా కూడా వాళ్ళు దేవుడి స్వరాన్ని వినలేకపోయారు. వాళ్ళకి కేవలం అద్భుతాలే కావాలి. అంటే ఏంటి? అవసరాలు తీరాలి, అంతే. అవసరాలు తీరాలి, దేవుడు కావాలి కాదు, వాళ్ళకి అవసరాలు తీరాలి. ఈ రోజుల్లో జనాలు 99% అలాగే ఉన్నారు. మా అవసరాలు తీరుస్తే చాలు, మాకు సంపూర్ణంగా దేవుడు అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి, ఆయనను కీర్తి గానం చేస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు. ఓ, ఇట్లా చేశాడు, అట్లా చేశాడని గొప్పగా సాక్ష్యాలు చెప్తున్నారు. మరి వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచనలను కనిపెట్టుకొనక పోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించారు, ఎడారిలో దేవుణ్ణి శోధించారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. కానీ ఆయన ఏం చేశాడంట? వాళ్ళ ఆత్మలను క్షీణం చేశాడు. ఎందుకు? వాళ్ళు కోరిందల్లా దొరుకుతుంది, వాళ్ళకు దొరుకుతూ ఉన్నది, వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఆత్మ వీక్ అయిపోయారు, క్షీణత. ఈరోజు అలాగే ఉంటున్నామేమో. ఆత్మలో బలం లేదు, క్షీణించిపోతున్నాం. రోజు రోజుకి మత్తు వలన, ఐక విచారాల వలన, సుఖాసక్తి వలన, మరి పాపం వలన, మరి అడిగిందల్లా మనకు దొరికిన తర్వాత బాడీలు రిలాక్స్ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంట? దేవుడిని మర్చిపోతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళకు క్షీణత కలగజేస్తున్నాడు. ఎలా కలగజేస్తున్నాడు అంటే, తల మొదలుకొని అరికాలు వరకు పచ్చి పుళ్ళతో ఉంటారంట. ఎప్పుడు ఏదో ఒక రోగం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట ఉంది, చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చెయ్యబడలేదు. చాలమ్మ. ఏమంటున్నాడు? సుఖం ఉంది, సంతోషం ఉంది, డబ్బులు ఉన్నాయి, కోరిందల్లా తెచ్చుకుంటున్నాం, కోరిందల్లా తింటున్నాం, కోరిందల్లా తాగుతున్నాం. హల్లెలూయా. బయటకు వెళ్ళొద్దు దయచేసి ఎవరు, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. బయటకు ఎవరు వెళ్ళినా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అన్నీ ఉన్నాయి, మనుషులకు అన్నీ ఉన్నాయి, కానీ
వాళ్ళకు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు. ఎక్కడ చూసినా శరీరం అంతా గాయాలు, దెబ్బలు, పచ్చి పుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చెయ్యబడలేదు. ఎందుకు? దేవుడు అన్ని ఇచ్చినప్పుడు సుఖపడమనే కదా దేవుడు ఇచ్చింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి మనుషులకు ఉన్నది అంటే, మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. నామకార్థంగా వస్తున్నారు కానీ ఆయన శక్తిని, ఆయన స్వరాన్ని, ఆయన చెప్పే మాటలు ఏది వాళ్ళ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే 2వ వచనంలో మాట అంటాడు చూడండి. సరే 3వ, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూడండి, ఎందుకంటే ఎద్దులు తన దొడ్డి తెలుసుకుంటున్నాయి, మరి గాడిదలు సొంతవాని దొడ్డి తెలుసుకుంటున్నాయి. కానీ దేవుని ప్రజలు దేవుని యొక్క గృహము తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ఇల్లు తెలుసుకోలేకపోతున్నారు, దేవుని మార్గం తెలుసుకోలేకపోతున్నారు, దేవుని దారి తెలుసుకోలేకపోతున్నారు. అది దేవుని యొక్క బాధ. కాబట్టి దేవుడి స్వరం వినడానికి మన హృదయాలను ఎప్పుడు కూడా సిద్ధం చేసుకోవాలి. ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం మనం వినకపోతే ఎన్ని స్వరాలు వచ్చి నిన్ను పట్టుకొని వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒక మంచి మాట చూసుకుందాం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని బ్రతికించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏ ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. చాలమ్మ చూడండి, సర్వలోకము మనం సంపాదించుకొని దేవుడి ఆత్మ మనలో లేకపోతే ఏమి లాభం? ఎంత కష్టపడితే ఏమి లాభం? ఎంత సంపాదిస్తే ఏమి లాభం? ఎన్ని గోపురాలు కడితే ఏమి లాభం? ఎన్ని బిల్డింగులు కడితే ఏం లాభం? ఆయన స్వరమే వినలేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఈ భూమి మీద ఏది చేసినా ఏమి లాభం? మనకి ఈ పాటికి అర్థం కావాలి. బయట ప్రపంచంలో ఎంత భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. టీవీలు ఉన్నోళ్ళందరికీ తెలుసు ఇవన్నీ. అక్కడ మనలాంటి మనుషులు కారా వాళ్ళు కూడా మనలాగే ఉండొచ్చు కదా. డబ్బులు సంపాదించుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం, బిల్డింగులు కట్టుకుందాం, అన్ని కోరికలతో ఉన్నారు కదా మనలాగే వాళ్ళు కూడా. ఒక్క క్షణంలోనే ఏమైపోయింది? ఏది శాశ్వతమైంది? నేను బాబు చెప్తున్నాడు, దాదాపు ఒక 30 లక్షల మంది వలస వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎక్కడ ఏ టైంలో ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు అంటున్నారు. మరి ఈ భారతదేశం మీద కృప ఎందుకుంది? ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప ఉంటుంది అని రోమీయులకు రాసిన పత్రికలో. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంది భారతదేశంలో. తను ఒక మంచి మాట అంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో అంటున్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి.
చూడండి, తన దొడ్డివి కానివి కొన్ని బయట ఉన్నాయి. ఇంకా ఎంతోమంది ఉన్నారు. అన్యులు నిశ్రాణులై గడగడ వణుకుచు నా సన్నిధికి తమ దుర్గములు వదిలి వచ్చెదరు. చూడండి, అన్ని పారేస్తారు వాళ్ళు. అన్ని పారేసి నిజమైన దేవుడు యేసయ్యనే అని చెప్పి పరిగెత్తుకునే రోజులు వస్తాయి. మనం వాళ్ళని చూసి అబ్బో వాళ్ళు చాలా ఇది నిజమేమో, అది నిజమేమో, ఇది నిజమేమో, అది నిజమేమో అని సగమటు సగమిటు సగమటు సగమిటు ఊగులాడుతూ ఉన్నాం కదా. క్రైస్తవుల లోపలనే ఆ పట్టుదల లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ ప్రార్థన జీవితం లేదు. కానీ వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ఎన్నో ఉన్నాయి వాళ్ళకి, ఏది నిజం అని భక్తితో వెతుకుతున్నారు. పంతులు చెప్తాడు 3 గంటలకి స్నానం చేసి 3 గంటల వరకు రెడీ అయ్యి ఉంటే చెప్పగానే అదే 3 గంటలకు వాడు రెడీ అయి కూర్చుంటాడు కదా. అన్నం తినొద్దు పూజ అయ్యేదాకా అని చెప్తాడు. ఆ 4 కానీ 5 కానీ తినడు. ఏమీ తెలియని అమాయకంగా ఉన్న జనమే ఒక మామూలు మనిషి మాట వింటున్నారు. మరి మనమెందుకు దేవుడి మాటకు వ్యతిరేకంగా ఉంటున్నాం? దేవుడి స్వరం ఎందుకు వినలేకపోతున్నాం? ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నాం అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేరే గొర్రెలు తనవి ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశం మీద కృప ఉన్నది, దేవుని కృప ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్కువగా నష్టం అనేది వాటిల్లట్లేదు. కానీ అక్కడ ఇప్పుడు బయట దేశాల కంటే కూడా ఈ భారతదేశం మీద భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఎవ్వడు ఏ శరీరి తప్పించుకోలేడు. అంటే శరీరముతో ఉన్న ఏ మానవుడు కూడా, వాడు ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ తప్పించుకోలేడు. కేవలము ఆయన స్వరం విన్న వాళ్ళే తప్పించుకోగలుగుతారు. నువ్వు ఆయన స్వరం వింటేనే భవిష్యత్తు రేపు ఉంటుంది. ఆయనని కాదని నువ్వు ఏది చెయ్యలేవు. నన్ను విడిచి వేరొకడిని ఆశ్రయించు వానికి శ్రమలు విస్తరించును. చూడండి, అంటే నా స్వరం కాక వేరే స్వరాలను వింటున్న మీకు శ్రమలే. చాలామంది హిందూస్ అంటూ ఉంటారు ఏమని, అరే మీరు చర్చి పోతారు కదా, మీ ఇంట్లో గన్ని కష్టాలు ఎందుకు? మీరు చర్చి పోతారు కదా, ఎందుకు మీ ఇంట్లో గొడవలు? మీరు చర్చిలు పోతారు కదా, మీకు ఎందుకు రోగాలు అంటారు. కానీ వాళ్ళు చర్చికి పోతారు, కానీ ఆయన స్వరం వినరు. టైంపాస్కి వస్తారు, లేకపోతే ఆలోచన బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అలా ఉంటారు. స్వరం వినేటానికి వారి చెవులు దేవునికి ఇవ్వరు, వాళ్ళు ఇష్టపడరు. మరి ఇక్కడ అంటున్నాడు, సర్వలోకం సంపాదించి ఏమి లాభము? నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడే నావాడు, నా స్వరం వినేవాడే నా బిడ్డలు, నా స్వరం వినని వాళ్ళు నా బిడ్డలు కారు. నేను కూడా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాను. అంటే ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది పేర్లు నాకు తెలుసు, కొత్త వాళ్ళ పేర్లు నాకు తెలియదు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు మనల్ని కలవరు, కొత్త వాళ్ళు మనకు పరిచయాలు లేరు కాబట్టి తెలియదు. కానీ కంటిన్యూగా దేవుడితో సవాసం చేసిన వాళ్ళ పేర్లు తెలుస్తుంది. మరి యేసయ్య కూడా అదే అంటున్నాడు, తన స్వరం విన్న వాళ్ళ పేరు పెట్టి నేను వాళ్ళని పిలుస్తాను అంటున్నాడు. 17వ వచనం చూద్దాం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే
దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ నేను పొంది ఉన్నాను. నా గొర్రెల కోసము నేను ప్రాణం పెడుతున్నాను, ఇష్టంతో ప్రాణం పెడుతున్నాను. తిరిగి నా ప్రాణాన్ని నేను తీసుకోగలుగుతాను. నా ప్రాణం నా గొర్రెల కోసం నేను ఇస్తున్నాను. చూడండి ఎంత ప్రేమ, గొర్రెల కాపరికి ఎంత ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను దేవుని ప్రజలు అర్థం చేసుకోక ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతున్నారు. ఈరోజు కాపర్ల మీద కోపాలే ఉంటాయి, సంఘస్థుల మీద కోపాలే ఉంటాయి, రకరకాలుగా కోపాలు 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 కోపాలు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఎవరి మీద నాకు ఎందుకు కోపం కదా. ఇక్కడ రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు రకరకాల ప్రాంతాల వాళ్ళు, ఒకరి కులం ఒకరికి తెలీదు, ఒక్కొక్క రకాలు ఒక్కొక్క కులం, మాదొకటి మీదొకటి, అందరు ఒక్కొక్కటి ఒకటి. సంబంధం లేని మనుషుల మనమంతా, ఒకరికొకరం సంబంధం లేదు. కానీ కేవలము ఆయన పేరు మీద మనం అందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. మరి మన మధ్యలో ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? నీ ఇంటి పిల్లని నేను చేసుకోను కదా, నా ఇంటి పిల్లని మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే ఒకరి మీద ఎందుకు ఒకరికి కోపాలు ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అంటే, దేవుని స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే వినకుండా లోక సంబంధమైన స్వరం వినుటకు ఇష్టపడుతున్నావో అప్పుడే నీ లోపల సాతానుడు తిష్ట వేస్తున్నాడు. సాతానుడు కూర్చుంటాడు నీ లోపల. ఎందుకంటే పైన మంచి మాటలు అంటున్నాడు ఇక్కడ, మరి 9వ వచనంలో అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చచ్చు, మేత మేచుండును, హ్యాపీగా ఉంటాడు. కానీ దొంగతనమును హత్య నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. చూడండి, దొంగ ఎలా వస్తాడంట? ఎప్పుడైతే మనం ఆయన స్వరం వినకపోతే దొంగ వచ్చి మనలో ప్రవేశిస్తాడు. తొడేలు మేక చర్మం వేసుకొని వచ్చి ప్రవేశిస్తుంది. ఒక పాస్టర్ గారు ఒక స్టోరీ చెప్పాడు. ఏమంటే ఆయన రోజు పావురాళ్ళని మేత మేసే అలవాటు ఆయనకు ఉందంట. సాయంత్రం కాగానే పావురాలన్నీ రాగానే మొత్తం మేత వేస్తాడు. ఒక కాకి దూరంలో కూర్చొని అది అనుకుంటుందంట, అరే అసలు ఎక్కడ ఆహారము వెతకకున్నా సరే హ్యాపీగా ఆహారం దొరుకుతుంది ఇక్కడ, నేను కూడా అలాగే పావురంలాగా మేకప్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటా అనుకుందంట. అలాగే వావిటిలాగానే వచ్చి అవిటితో పాటు ఇది కూడా ఆ వేసిన మేత తింటూ ఉంది. తింటున్నప్పుడు తను కూడా యజమాని ఏమనుకుంటున్నాడంట, తను గమ్మున ఉండొచ్చు కదా, అది పావురము దగ్గర ఒక్కటి వచ్చి ఆ కాకి పావురం దగ్గరికి వచ్చి చెప్తుందంట, ఇన్ని వేసిండు చూడు, మన కడుపులు నిండుతాయా? ఆయన దగ్గర చూడు ఎంత పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి, కొన్ని ఎక్కువ వేయొచ్చు కదా. పక్క పావురంకు చెప్తుందంట. ఆ పక్క పావురం వెళ్ళి ఇంకో పావురం, అవును కదా మనకి అసలు సరిపోతలేదు, కొంచెమే వేస్తున్నాడు ఆయన. అట్లా 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 అన్నిటికీ పూసేసింది, అన్నిటికీ పూసేసింది కాకి. ఒకరోజు మేత వేస్తే అన్ని స్ట్రైక్, ఒక్కటి వస్తలేదు, అన్ని పావురాలు స్ట్రైక్. మనం ఎవరు వెళ్ళొద్దు, ఎక్కువ మేత మన కడుపు నిండా వేస్తేనే మనం పోవాలి, లేకుండా పోవద్దు అనుకున్నాయంట. అన్ని పైన కూర్చున్నాయి. ఆయన మొదటి రోజు వేసాడు, రెండో రోజు వేసాడు, మూడో రోజు వేసాడు, ఇయ్యడం మానేశాడు. అప్పుడు ఏమైపోయింది? కాకి బుర్రను ఎగిరిపోయింది, వీడికి తిండి లేకుండా పోయి
చూడండి ఎలా ఉంది. అది జరుగుతుంది, అది జరుగుతుంది. కాబట్టి దొంగవాడు ఎందుకు వస్తాడు? మనను నాశనం చేయడానికే వస్తాడు. అంటే ఆ చెడ్డ ఆలోచనలు మనలో విత్తడానికే వస్తాడు. అవిశ్వాసము, అపనమ్మకము, మరి మనలో లేనిపోనివి కల్పించడానికే దొంగ మనలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి మన హృదయాన్ని చెడగొట్టుడే కాక అనేకుల హృదయాలను కూడా అవి చెడగొట్టేస్తాయి. వాటిని వెంబడిస్తారా, వాళ్ళు కూడా నశించిపోతారు. ఆ చెడ్డ మాటలు, వ్యతిరేకమైన మాటలు వాళ్ళు విని వెళ్ళిపోతారు కదా, వాళ్ళు నశించిపోతారు. యజమానికి ఏమన్నా నష్టమా? ఏమీ లేదు. యజమానికి ఏమీ నష్టం కాదు, ఏమీ నష్టం లేదు. ప్రేమతో పెంచాడు, దాతృత్వం కొద్దీ విత్తనాలు వేశాడు. కానీ తినేటివి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకోక వ్యతిరేకత అనేది వాళ్ళలో వస్తే వాళ్ళే నశించిపోతారు. కానీ కాపరి నశించిపోడు. కాపరికి నష్టమయ్యేది ఏమీ ఉండదు. గొర్రెలే నశించిపోతాయి తిండి పెట్టకపోతే. కాబట్టి దొంగ ఎందుకు వస్తాడట? దొంగతనంకు, హత్యకు, నాశనం చేయడానికే వాడు వస్తాడు. వాడి మీ లోపలికి రానియొద్దు అంటే దేవుడి స్వరం వినడానికి ఇష్టపడాలి. కాపరిని వెంబడించాలి, కాపరిని వెంబడించాలి. కాపరి తన గొర్రెలకు కన్నీరుతో ప్రార్థన చేస్తాడు ప్రతి ఒక్కరి కోసం. నా కాపరి ఈరోజు నా కొరకు నేను హ్యాపీగా ఉన్నాను అంటే, నా కాపరి తన ఇంటిలో కూర్చొని నా కొరకు ఎంతగా ఏడుస్తున్నారు, ఎంతగా కన్నీరు గారుస్తున్నారు, ఎంతగా నా కోసం వేదన పడుతున్నారు అని గొర్రెలు అర్థం చేసుకోవాలి. వ్యతిరేకిస్తే నష్టపోయేటి అవే. కాబట్టి గొర్రెల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన స్వరం వినక ఏ ప్రాణం పెట్టనివి, అనవసరమైనవి మనకు స్వరాలు వినిపిస్తే నష్టపోతాం మనమే. చివరిగా ఒక్క మాట మనం చూసుకుందాం. 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఇక్కడ మనం 3 విషయాలు ప్రభు చెప్తున్నాడు. ఏమంటుండంటే, ఏ గొర్రెలైతే దేవుని యొక్క స్వరం వింటాయో దేవుడు వాళ్ళని తెలుసు, దేవుడిని వెంబడిస్తారు, వాటికి ఏమిస్తాడట? నిత్యము తనతో జీవించే అధికారం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఏ యోగ్యత లేని మనుషులకు ఆయన గొప్ప కృప మన మీద చూపిస్తున్నాడంటే, ఆయన నిత్యము తనతో జీవించే జీవితం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తాడు. ఇంకేమంటున్నాడు? ఎవడు వారిని నా చేతిలో నుండి అపహరించడు. అంటే ఎలాంటి నష్టం, వాళ్ళు ఈ లోకంలో జీవించినంత కాలము వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్లజేస్తాడు, వర్ధిల్లజేస్తాడు. మీరందరూ చప్పట్లు కొట్టరా? ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా నిన్ను అపహరించుకుపోనీయడు. ఎందుకంటే ఏదైనా వస్తుందంటే కంచె వేసేస్తాడు. ఏదైనా వస్తుంది నీకు కుటుంబానికి అంటే కంచె వేసేస్తాడు. నీకు ఆశీర్వాదాలతో, నువ్వు ఆశీర్వాదాల వైపు పరిగెత్తడం కాదు, ఆశీర్వాదాలే నీ ఇంటికి తన్నుకుంటూ నీ ఇంటికి వస్తాయి. ఎందుకంటే నువ్వు ఆయన స్వరం వింటే చాలు, నీకు నిత్య జీవము తనతో ఉండే అర్హత ఇస్తాడు. రెండవదిగా నిన్ను
అపహరించుకుపోలేడు. ఎవ్వడు కూడా నిన్ను అపహరించుకుపోలేడు. అంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కంచె వేస్తాడు. యోబు తూర్పు దేశంలో మహా గొప్ప రాజుగా పేరు పొందాడు. సాతానుడు వెళ్ళి అంటాడు, యోబు సంగతి నువ్వు చూసావా అని దేవుడు అంటే, నువ్వు కంచె వేసినావు కదా, నువ్వు కంచె వేసినావు కదా, నేనెక్కడ పోతాను అక్కడికి, నువ్వు కంచె తీసేయి, కంచె తీసేస్తే అప్పుడు నేను చూసుకుంటాను. చూడండి, అంటే దేవుడు కంచె వేస్తే ఏ సాతానుడు నీ ఇంటి వాకిటికి రాలేడు. వాడు పరిస్థితులు ఎలాంటివైనా సరే దేవుడే పరిపూర్ణంగా నిన్ను కాపాడగల సమర్థుడు ఆయన. కాబట్టి ఇక్కడ ఎవ్వడు నిన్ను అపహరించుకుపోలేడు. ఎందుకంటే ఎవడు వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు వాటిని అపహరించడు. చూడండి, దేవుడి స్వరం వింటే నిత్య జీవముతో మనం ఉంటాము, ఆయన చేతుల్లో ఉంటాము. బ్రతికిన దినములన్నీ కూడా సుఖక్షేమాలతో ఉంటాం. మనకు కావాల్సింది అవే కదా, వాటి కోసమే కదా మనం ఎంత తాపత్రయపడుతున్నాం. దేవుని సన్నిధిని వదిలిపెట్టి కూడా తాపత్రయపడుతూ ఉంటాం కదా. కానీ దేవుడి సన్నిధిని నువ్వు రుచి చూస్తే ఇంకా ఏది నీకు రుచి చూడాలని అనిపించదు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిని రుచి చూడు. రుచి చూసిన తర్వాత నీకు ఇక ఏది కావాలి అని నీ మనసు కోరుకోదు. ఎందుకంటే ఆయన ఇచ్చే నిత్య జీవము అలాంటిది. ఆ నిత్య జీవం కొరకు ప్రతిరోజు ఆయన స్వరం వినడానికి దావీదు ఎప్పుడు తెల్లాడుతుందా, ఎప్పుడు నీ స్వరం వింటానా ఎదురు చూస్తాడట. ఎప్పుడు తెల్లాడుతుందా, ఎప్పుడు నీ స్వరం వింటానా, వేకువ ఎప్పుడవుతుందా. చూడండి, తన భక్తులు తనతో ఉండడానికి ఎంత ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడ్డారు కనుకనే వాళ్ళు భక్తులయ్యారు. ఈరోజు మనం ఇష్టపడితే మనం కూడా భక్తులం అవుతాం. ఆయన స్వరం వింటే మనము భక్తులం అవుతాం. అనుకున్నవన్నీ కూడా నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు మనం అనుకున్నవన్నీ కూడా జరగకపోవడానికి కారణం ఆయన స్వరం వినలేక. కానీ ప్రభు యొక్క వాగ్దానం, నీ ఆశ భంగము కానేరదు. చూడండి, మనం ఏది ఆశిస్తున్నామో అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగల శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు ఆయన స్వరం వినే బిడ్డలుగా మనం ఉండాలి. కానీ ఇశ్రాయేలు జనాంగంలాగా అవసరాలు తీర్చుకొని కష్టకాలం వచ్చినప్పుడు కన్నీరు గారుస్తాం, కష్టం తీరగానే మర్చిపోతాం. కానీ అలాంటి వారికి అన్నీ ఇచ్చి క్షీణత కలగచేసి వాళ్ళని అరణ్యములోనే సంహరించబడ్డారు. అన్నీ ఇచ్చాడు కానీ చంపేశాడు. చూడండి, అలాంటి పరిస్థితులు మనకు రావద్దు. రేపు ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా మన కుటుంబం నిత్య జీవములో ఉండాలి, నిత్యము ఆశీర్వదించబడుతూ ఉండాలి, నిత్యము ఆయనతో ఉండాలి. మన కుటుంబం చుట్టూ దేవుని కంచె వెయ్యాలి. మన ప్రతి ఆశ క్రీస్తు యేసు మహిమలో తీర్చబడుతుంది. ఎన్ని వేల వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు. ఆ వాగ్దానాలను బట్టి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అడిగిన ఎల్లా కూడా దేవుడి సన్నిధిలో మనము పొందుకుంటాం. అలాంటి స్వరం వినడానికి మనమందరము కూడా ఇష్టపడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన మేలుకై దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరచండి తండ్రి. నీ స్వరము వినలేని గొర్రెలు, మీకు వ్యతిరేకంగా ఉన్న గొర్రెలు మనసులు మార్చి తండ్రి దొంగ
దొంగతనానికి, హత్యకు, నాశనానికి తీసుకువెళ్ళకుండా వారికి నీ కంచె వేయండి. దేవా, నీ స్వరం విన్న బిడ్డలు నిత్యము నీతో జీవించే అర్హత ఇచ్చే దేవుడవు. నీవు కంచె వేసి ఎవ్వడు నీ చేతిలో నుండి అపహరించుకుపోకుండా సురక్షితంగా నువ్వు కాపాడే దేవుడవు తండ్రి. దేవా, ఎంత గొప్ప బలమైన మేతను మీరు నీ బిడ్డలకు ఇచ్చే దేవుడవు. బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా వారికి ముందుగా నేను ఉంటాను అని వాగ్దానం చేశావు తండ్రి. కనుక నీ స్వరం వినడానికి ప్రతి బిడ్డ మనస్సును సిద్ధపరచండి దేవా. ప్రతి బిడ్డ నీ స్వరము విని నీ ద్వారా ఆశీర్వదించబడే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో నడిపించి మీరే మహిమ పొందమని నా ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.